హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐకో మీడియా. నయనతార గారు ఆడియన్స్కి సారీ చెప్తున్నారు భయ్య. ఎందుకంటారా, అన్నపూర్ణ అనే ఒక తమిళ సినిమా చేశారు కదా, ఆ సినిమా ఒక వర్గాన్ని అవమానించేలా ఉందని కొందరు కోర్టుకెక్కారు. లవ్ జిహాదీని ప్రోత్సహించేలా ఉంది అని హిందూ సంఘాలు గొడవకు దిగాయి. మేము అది తెలియకుండా చేశాం, మా ఉద్దేశం అది కాదు అంటూ ఇప్పుడు ఆమె సారీ చెప్పి తన ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేసింది. ఆ సినిమాలో నయనతార గారు ఒక బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అమ్మాయి. తను ఒక చెఫ్ అవ్వాలనుకుంటుంది. దానికి ట్రైనింగ్లో ఉన్నప్పుడు బిర్యానీ వండాల్సి వస్తుంది. దానికోసం నాన్ వెజ్ టేస్ట్ చేయడం, నాన్ వెజ్ని కొయ్యడం ఇలాంటి పనులు చేయిస్తారు. అంతటితో ఆగకుండా ఆమెను లవ్ చేయడానికి ఒక ముస్లిం కుర్రాడు. అతను రాముడు మాంసం తినలేదా అంటూ అడగడం, చెఫ్ పోటీలో బిర్యానీ వండాల్సి వస్తే ఆ బిర్యానీ టేస్ట్గా రావడానికి నమాజ్ చేయించడం, లాస్ట్లో ఆ ముస్లిం కుర్రాన్ని పెళ్లి చేసుకోవడం. ఇది కథ. దానికి హిందూ సంఘాలు గొడవపడ్డాయని ఆమె తన ఎక్స్లో సెన్సార్ వాళ్ళు క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత కూడా ఈ గొడవలు రావడం ఏంటంటూ బాధపడ్డారు. సినిమా రిలీజ్ అయినప్పుడు గొడవలు రాలేదు, కానీ ఓటీటీలో వచ్చినప్పుడే ఈ గొడవలు ఎందుకు అంటూ ఫీల్ అయ్యారు. ఎందుకంటే భయ్యా, ఇది తమిళ సినిమా, తమిళ్లోనే ఫ్లాప్ అయిన సినిమా. దీన్ని పెద్దగా ఎవరు చూడలేదు, పట్టించుకోలేదు. కాకపోతే ఓటీటీలో అన్ని లాంగ్వేజ్లను డబ్ చేసి పెట్టారు, అందువల్ల ఎక్కువ మంది చూశారు. అప్పుడే ఈ పాయింట్స్ రేజ్ అయినాయి. ఈ సినిమా చూసిన వాళ్ళలో నా ఫ్రెండ్ షరీఫ్ అని ఒకడు ఉన్నాడు. వాడు పగలబడి నవ్వాడు తెలుసా. మేము హలాల్ చేసి బిర్యానీ వండుకుంటాం, దాని అర్థం మేము తినేది దేవుడికి ప్రసాదంగా పెట్టినట్టు, అంతేగాని టేస్ట్ కోసం హలాల్ చేయమని నవ్వుకున్నాడు. ఇలాంటి సెన్సిటివ్ సబ్జెక్టులు చేసేటప్పుడు డైరెక్టర్స్ కూడా కొంచెం ఆలోచించి ఎంక్వైరీ చేస్తే బాగుండేది. నయనతార వాదన ప్రకారం ఈ అన్నపూర్ణి సినిమా ద్వారా ఒక మంచి మెసేజ్ ఇవ్వాలనుకున్నామని చెప్పారు. దృఢ సంకల్పంతో ప్రయత్నిస్తే ఏదైనా సాధించవచ్చు అని చెప్పాలనేదే వాళ్ళ ప్రయత్నం అట. కానీ కొంతమంది మనోభావాలు దెబ్బతిన్నాయని వాళ్ళకి సారీ చెప్తున్నానని, ఇంకెప్పుడు ఇలాంటి కాంట్రవర్సీ వచ్చే సినిమాలు చేయనని చెప్పారు. ఎంతైనా శ్రీరామరాజ్యంలో సీత క్యారెక్టర్ చేసినాం కదా, సీత క్యారెక్టర్ చేస్తున్నప్పుడు తను వెజిటేరియన్గానే ఉన్నానని, నేల మీదే పడుకున్న దాన్ని చెప్పారు. అప్పుడు అందరూ ఆమెను మెచ్చుకున్నాం, అభిమానించాం. తెలియక చేసిన తప్పు కాబట్టి క్షమించండి అంటున్నారు. మరి ఇప్పుడు ఈ సంఘాలు తనను క్షమిస్తారా లేదని తెలుసుకోవడానికి ఇంకొంచెం కాలం వెయిట్ చేయక తప్పదు. మీ అభిప్రాయాన్ని కూడా మా కామెంట్ రూపంలో తెలియజేయండి. మా వీడియో నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.